హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో తమ్నెల్లో చూశారు కదా, మళ్ళా ఒక బైక్ డెలివరీ ఉంది. ఇది కూడా వెరీ సర్ప్రైజింగ్ అనమాట. మళ్ళా మనం సేమ్ షోరూమ్ ఆల్మోస్ట్ 2 monthsలో సెకండ్ టైం వెళ్తున్నాం. సో ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడే. అంటే ఎప్పుడో చెప్పాడు మా వాడు తీసుకుంటానని బైక్, బట్ సడన్గా ఇప్పుడు ఈ సంవత్సరంలో తీసుకుంటానని అయితే తెలీదు. సో మీకు తెలిసిన చాలామందికి తెలియదు అనుకుంటా. యాక్చువల్లీ నేను ఫస్ట్ అపాచీతో స్టార్ట్ చేసినాను. సో అపాచీతో మేము రైడ్స్ చేసేటప్పుడు నా ఫస్ట్ పార్ట్నర్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 RE సిగ్నల్స్ అనమాట తినది. వీడు నేను ఆల్మోస్ట్ బాగానే తిరిగాము. ఏంటిదంటే వీడికి కొంచెం టైమింగ్ సెట్ కావట్లేదు, నాకు వాడికి. సో అలా కొంచెం తగ్గిపోయింది అనమాట ఫ్రీక్వెన్సీ వీడితో రైడ్స్. అండ్ మనోడు MBA జాయిన్ అయ్యాడు. ఇంకా అలా బిజీగా అయిపోయింది వాడి స్కెడ్యూల్, నా స్కెడ్యూల్. తర్వాత నేను కొంచెం అప్గ్రేడేషన్ కోసం చూసా కదా, అపాచీ కొంచెం స్ట్రెస్డ్ అనిపిస్తుంది, అందుకని డామినార్ తీసుకున్నాను. డామినార్తో ఇక సపరేట్, ఇక అదంతా ఇక సపరేట్ డేటాబేస్ అనుకోండి, ఇక సపరేట్ గ్యాంగ్, సపరేట్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదు ఏం తెలియకుండా వీడిది రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని నేను అపాచీ వేసుకొని బాగానే. సో ఆల్మోస్ట్ మేము గండికోట, బాపట్ల, చీరాల, వైజాగ్ అవి ఇవి చాలా తిరిగినాము. సో హీజ్ యాక్చువల్లీ మై ఫస్ట్ రైడ్ పార్ట్నర్ అనమాట. వీడితోనే చాలా మెమరీస్ ఉన్నాయి స్టార్టింగ్లో అపాచీ డేస్తో, తర్వాత నుంచి డామినార్ డేస్. సో ఇప్పుడు మనం మా ఫ్రెండ్ ఆ బైక్ డెలివరీ కోసం వెళ్తున్నాము. మీకు వెళ్తూ చెప్తా అసలు ఏంటి కథ, ఎలా కొంటున్నాడు, ఏంటి, ఏం బైక్ కొంటున్నాడు. అండ్ మనోడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్ అనమాట. నేను పూర్తిగా ఆపోజిట్, వీడు మొత్తం ఆపోజిట్. టైం ఇప్పుడు 11:30 అయిపోయింది. 12 o'clock అట్లా రమ్మన్నాడు డెలివరీ టైము. సో ఇక్కడ నుంచి మనం మత్తాపూర్కి వెళ్దాం. మొన్న మా చిన్నప్పుడు ఫ్రెండ్ డెలివరీ తీసుకున్నాం కదా, హిమాలయన్ 450, అదే సేమ్ షోరూమ్. సో ఇప్పుడే ఆరంగర్ అయితే వచ్చేసాము. మనం PVR ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. కింద నుంచి పోతే మస్తు ట్రాఫిక్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఏం బండో చెప్పలే కదా, మీకు అందరూ నాకు తెలిసి 450 హిమాలయన్ అనుకుంటారు, కానీ మా వాడికి గరిల్లా 450 అంటే మనసు పడిందంట. సో గరిల్లా 450 డెలివరీ అయితే తీసుకుంటున్నాము. అది కూడా రీసెంట్గానే లాంచ్ అయింది. కొంచెం ఇట్లా స్క్రాంబ్లర్ టైప్లో ఉంటుంది. అండ్ సేమ్ షెర్పా 450 హిమాలయన్ ఇంజిన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు డామినార్ పవరే 40 PS. సో మొత్తం అంతా ఇక డామినార్ పవరే అనుకుంటా. మరి టార్క్ కొంచెం అది ఎక్కువ ఉంటుంది అనుకుంటా. హిమాలయన్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో టార్క్ చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనము PVR ఎక్స్ప్రెస్ పైన ఉన్నాం. సూపర్ ఉంటుంది ఈ ఫ్లైఓవర్ అయితే. బైక్స్ అలవలేదు, కానీ బైక్స్ పెడితే మాత్రం చాలా డేంజర్ అనమాట. చాలా నేరోగా ఉంటుంది. సో ఇంతకుముందు డామినార్స్తో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అంతగా సెట్ కాకపోతుండే అనమాట. ఇప్పుడు ఇంకా మాతో పాటు పార్గా రావచ్చు, మంచిగా మజా వస్తుంది. సో ఇప్పుడే ఫిష్ బిల్డింగ్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ కనిపిస్తుంది ఫిష్ బిల్డింగ్. యాక్చువల్లీ మోటో వ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే నా పక్కన ల్యాప్టాప్ ఉంది, అందులో కొంచెం వర్క్ అవుతుంది. సో అందుకనే కార్లో ల్యాప్టాప్ వేసుకొని వెళ్తున్నాను అనమాట డెలివరీకి. ఇప్పుడే ఫ్లైఓవర్ అయితే దిగినాము. కింద ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకోవాలి మల్కాపూర్ ముందు నుంచి. అలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో మన షోరూమ్ వస్తుంది. మధ్యాహ్నం పూట ఎంత ట్రాఫిక్ ఉందండి. సో గైస్ మనం ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చాము.
మనడు ఆల్రెడీ వచ్చిండంట, వాడు ఇన్స్పెక్ట్ చేస్తుండు. నాకు తెలిసి మన బైక్ అదే అనుకుంటా, కప్పేసి ఉంది. అయిపోయిందారా నీ ఇన్స్పెక్షన్? ఎప్పుడొచ్చినావు? మొన్న మొత్తం మనోడు ఫేస్ వెలిగిపోతుంది మొత్తం. ఇప్పుడైతే ఏం రివీల్ చేస్తలేను. మీకు ఆల్రెడీ బైక్ పేరు చెప్పా కానీ కలర్ చెప్పలే కదా. కలర్ అయితే బాగుంది. మొన్న కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో మొన్న కూడా కరెక్ట్ ఈ లైట్ కింద హిమాలయన్ 450 అది తీసుకున్నాం అడ్వెంచర్. ఆ నించున్న లమ్మ లైట్ తగిలింది. ఆ హైట్ ఎక్కువ ఉంది కదా. సో సేమ్ స్పాట్ అగైన్, బ్యాక్ టు బ్యాక్ 2 monthsలో మళ్ళీ సెకండ్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్కి వస్తున్నాం మళ్ళీ. సో పేపర్ వర్క్ అయితే అవుతుందన్నమాట. దాన్ని మనోడు బైక్ పైన వచ్చేసాడు ఫస్ట్. వెనకాల వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ఒకసారి వాళ్ళు వస్తే బైక్ అన్వీల్ చేసేద్దాం. సో ఇప్పుడే అన్వీలింగ్ అయితే అవ్వబోతుంది. Congratulations. అయిపోయింది మరి పార్టీ అప్పుడు. సో మొత్తానికి అయితే కలర్ చూసారు కదా, సూపర్ ఉంది అనమాట. ఎల్లో పర్పుల్ షేడ్లో భలే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోతాం, వీడు కూడా వెళ్ళిపోతాడు. చలో మరి సీ యూ దెన్. సక్సెస్ఫుల్లీ సెకండ్ బైక్ డెలివరీ కూడా అయిపోయింది మనది. సో గైస్ బైక్ డెలివరీ అయితే అయిపోయింది. బ్యూటిఫుల్గా ఉంది కలర్, ఎల్లోయిష్ డామినెంట్గా మంచిగా ఉంది, ఎల్లో బ్లాక్ కలర్. అండ్ గెరిల్లా 450 కూడా నేను ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా, చాలా బాగుంది, స్క్రాంబ్లర్ టైప్లో ఉంది. అండ్ సక్సెస్ఫుల్లీ 2 monthsలో 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ డెలివరీ తీసుకున్నాం మనం. మొన్న మా ఫ్రెండ్ది 450 అడ్వెంచర్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు గెరిల్లా 450 తీసుకున్నాం. 450cc సెగ్మెంట్ బైక్స్ పెరుగుతున్నాయి ఈరోజు మన గ్యాంగ్లో. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా టైం ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి వెళ్ళిపోతాం. అదే అనమాట ఇవాళ వ్లాగ్, బైక్ డెలివరీ వ్లాగ్. ఏంటంటే వీళ్ళందరూ నా బైక్ డెలివరీకి వచ్చారనమాట. నాకు ఎలా అయితే మెమరీ ఇచ్చారో వీళ్ళకి కూడా ఒక మెమరీ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసామన్నమాట. సో గైస్ ఆల్ దీస్ గైస్ ఆర్ పార్ట్ ఆఫ్ మై మెమరీ అనమాట నా డెలివరీ అప్పుడు. సో వీళ్ళ డెలివరీ కూడా గుర్తుండిపోవాలి కదా, అందుకనే ఈ వీడియో చేసాము. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సీ యూ దెన్. టాటా బాయ్, టేక్ కేర్.